ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో పీజీ వైద్య విద్యార్థుల ఎగ్జామ్ పైన ఒక న్యూస్ ఐటమ్ వచ్చింది. అందులో ఏంటంటే పేపర్లో మార్కులు ఎక్కువ వేసారు తక్కువ వేసారు అనే దాని మీద వచ్చింది. దీనికి మా వీసీ గారు విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టించినారు. ఎంక్వైరీ అవుతుంది. మొత్తం ఏంటంటే అక్టోబర్ 7వ తారీఖు నుండి నవంబర్ 1 వరకు పీజీ ఎగ్జామ్ జరిపాము. మేము థియరీ ప్రాక్టికల్స్ కలిపి నవంబర్ 4వ తారీఖు నాడు రిజల్ట్స్ ఇచ్చాము. దీంట్లో ఏంటంటే 205 మంది విద్యార్థులు ఫెయిల్ అయినారు. మొత్తం 2123 మంది రాస్తే 1918 మంది పాస్ అయినారు. 205 ఫెయిల్ అయినారు. దీంట్లో 155 మంది రీకౌంటింగ్కి అప్లై చేసుకున్నారు. ఆ రీకౌంటింగ్ రిజల్ట్స్ మేము కూడా అనౌన్స్ చేశాము. దాంట్లో ఏ విద్యార్థికి ఒక్క మార్క్ కూడా కలవలేదు. సో ఇది నిష్పాక్షికంగా జరిగిన తంతు అనమాట. అంతా కంప్యూటరైజ్డ్ జరుగుతుంది. సో ఇప్పుడు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ పరిధిలో ఈ అంశం ఉంది కాబట్టి అక్కడ విజిలెన్స్ ఎంక్వైరీ అవుతుంది. విజిలెన్స్ ఎంక్వైరీ అయిన తర్వాత వాటి యొక్క వివరాలను బట్టి దోషులైన దగ్గరించి శిక్షిస్తాం. ఏది నిజం కాదండి. సో అంతా సవ్యంగా జరిగిపోతుంటుంది. ఏదైనా ఏంటంటే కంప్యూటరైజ్డ్ అయింది నవడేస్. సో ఎక్కడ మేము ఇన్వాల్వ్ అయ్యేటట్టు ఉండదు అనమాట. అంతా కంప్యూటరైజ్డ్ సిస్టంలో నడుస్తుంది. ఇప్పుడు నేరారోపణను బట్టి మనం గవర్నమెంట్కి రిఫర్ చేస్తాము. గవర్నమెంట్ శిక్షలు వేస్తాం. ఫెయిల్ అయినా కూడా పాస్ అయినట్టు అని చెప్పి ఒక వార్త వచ్చింది. అట్లా ఏం లేదండి. ఎవరు ఇప్పుడు 155 మంది మనకు రీకౌంటింగ్ పెట్టుకున్నారు. అందులో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. ఈ నలుగురు ఆ 150 మందిలో ఉన్నారా? లేదండి. ఈ నలుగురు విద్యార్థులు అనేది కూడా తప్పనమాట. నేను డాక్టర్ నాగార్జున రెడ్డి, కేఎన్ఆర్ హెచ్ఎస్ అంటే కాలేజ్ ఆఫ్ నారాయణ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ రిజిస్ట్రార్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.